నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి కొన్ని. సో వాటి మీద మా ఓయూ స్టూడెంట్ అయినటువంటి మహిపాల్ గారు మనతో పాటు ఉన్నారు. మహిపాల్ గారిని అడుగుదాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక సినిమా మీద ఒక కాంట్రవర్షియల్ అయితే ఒకటి నడుస్తూ ఉంది. ఏదంటే అదే ఇడుపు కాగితం. అంటే దాన్ని ఇంగ్లీష్లో అయితే డివోర్స్ పేపర్స్ అంటారు, మన తెలుగులో కూడా విడాకుల పత్రాలు అనేది ఉంటుంది. బట్ ఇది తెలంగాణ లాంగ్వేజ్, అంటే ఇడుపు కాగితం అనేది తెలంగాణలో మన వాడుక భాషలో మనం మాట్లాడుకున్నటువంటి భాష అన్నమాట ఇది. సో ఆంధ్ర ప్రజలకి ఇది అర్థం కాకపోవడమా, లేకపోతే అర్థమయ్యి కూడా ఎటకారంగా అంటం అనేది కొన్ని కాంట్రవర్షియల్ అయితే సోషల్ మీడియాలో బాగా నడుస్తూ ఉంది. సో దాని మీద మన, ఎందుకంటే గతంలో కూడా చాలా సినిమాల వాళ్ళ మీద కూడా అన్న మహిపాల్ అన్న వాళ్ళ మీద స్పందించిన తీరు కూడా చూసే మనం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. సో మరి ఈ ఇడుపు కాగితం సంబంధించి ఏం మాట్లాడుతారు అడుగుదాం. అన్న నమస్తే అన్న. అన్న, ఈ ఇడుపు కాగితం అనేది ఒక సినిమా, ప్రియదర్శి హీరో, అదేవిధంగా బన్నీవాసు దాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే అందులో హీరోయిన్గా చేస్తున్నట్టు అమ్మాయి మన నాగదుర్గ, ఫోక్ సింగర్ కాదు, డ్యాన్సర్. ఆవిడ కొంచెం బాగుంటుంది కాబట్టి మంచిగా బాగా ఇద్దరు కాంబినేషన్లో మంచి సినిమా అయితే తీస్తున్నారు. సో దీని మీద ఏంటంటే ఇడుపు కాగితం అనే టైటిల్ కాంట్రవర్షియల్ అయ్యింది. అంటే ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకి మధ్య అంటే ఇది ఒక రెండు ప్రాంతాల మధ్య విభేదాలుగా స్టార్ట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఏది చూసినా అటు ఆంధ్ర వాళ్ళు కానీ ఇటు తెలంగాణ వాళ్ళు కానీ రియాక్ట్ అవుతున్నారు. సో మరి ఒక తెలంగాణ వాదిగా మీరు కూడా ఎన్నో పోరాటాలు చేశారు ఈ తెలంగాణ ఉద్యమంలో. సో మీరు ఏ విధంగా చూస్తారు? మొన్న కేసీఆర్ మీద బాగా చేసినాం అన్నిటికంటే. తెలంగాణ ఉద్యమంలో అందరితో పాటు నేను, కానీ కేసీఆర్ గురించి పోరాటం చేయడంలో మనం టాప్లో ఉన్నాం. అంటే బీఆర్ఎస్ అంతమే మహిపాల్ యాదవ్ పంతం అనే లైన్లో వెళ్ళినాం మొన్న. గ్రామాన్ని తిరిగినాం. ఎందుకంటే నాకు తెలిసి భూమి మీద బీఆర్ఎస్ను మించిన దుర్మార్గమైన పార్టీ భూమి మీద లేదు నా దృష్టిలో. ఇప్పుడు ఖండించేది కూడా ఇడుపు కాగితం విషయంలో బీఆర్ఎస్ వాళ్ళే ఖండిస్తారు. మెయిన్గా దేశపతి శ్రీనివాస్ అన్న, ఆయన కవి, రచయిత, గాయకుడు, అన్నింటికి మించి బీఆర్ఎస్ ఆస్థాన కవి అనుకోవచ్చు. కేసీఆర్ కూర్చోమంటే కూర్చుంటాడు, కేసీఆర్ నిలబడతాడు. కేసీఆర్ ప్రెస్ మీట్. ఈయన ఇంతకుముందు గత బీఆర్ఎస్ పరిపాలనలో ఎప్పుడన్నా ఇట్లాంటిది ఏదన్నా జరిగినప్పుడు ఎన్నడన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టంగా చూసిరా దేశపతి శ్రీనివాస్ గారు? పెట్టలే కదా. ఇప్పుడే ఎందుకు పెడుతుడు అంటే ఇది రెండు ప్రాంతాల మధ్యలో అగ్గి రాజేయాలి. ఎందుకంటే ఇడుపు కాగితం కంటే ముందే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూ వచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో దగ్గరుండి చూసినట్టు అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చుండి, నాదెండ్ల మనోహర్ గారు ముగ్గురు కూర్చున్నప్పుడు అమిత్ షా అంటే వాళ్ళు ముగ్గురే ఉండరు ఆ రూమ్లో. ఆ ముగ్గురు తప్పేవారు లేదు. ఈవెన్ వాళ్ళ సెక్యూరిటీ ఉండరు, వాళ్ళ పిఏలు ఉండరు. పవన్ కళ్యాణ్ పిఏలు సెక్యూరిటీలు ఉండరు, అమిత్ షాకి సంబంధించిన పిఏలు సెక్యూరిటీ అసలు ఎవరు ఉండరు, ముగ్గురే ఉండరు. అయితే వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్న విషయం, అమిత్ షా వీళ్ళకి చెప్పిన విషయం, టీడీపీ మనకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ కాదు, ఇన్స్టంట్ ఫ్రెండ్. వైసీపీ మనకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్. మీరు కూడా జగన్ను జైలు వేయాలి అదే అని మీరు అనకండి. అంటే పవన్ కళ్యాణ్ జగన్ను జైలు వేయమన్నాడని ఇష్యూ తీసుకొచ్చిండు. ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు. మరి ఇదే విషయం జగన్ కూడా ఎన్నోసార్లు అమిత్ షాని కలిసి ఉంటాడుగా, మోడీని కూడా కలిసి ఉంటాడుగా. మరి జగన్ మీద ఎప్పుడు ఇట్లా మాట్లాడలే. అంటే ఒక పవన్ కళ్యాణ్ మీదనే మాట్లాడిండు అంటే దాని అర్థమైంది. అంటే చాలామంది అంటారు దీంట్లో వైసీపీ ఎంటర్ అయింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు దగ్గర. లేకపోతే అసలు ఆ ముగ్గురు మధ్యలో అసలు కేంద్ర హోంశాఖ మంత్రి, ఇంటెలిజెన్స్, భద్రత, దేశానికి సంబంధించి అనేక విదేశాంగ మంత్రులతో కానీ, అన్ని గూఢాచారుల గురించి కానీ, నక్సలైట్ల గురించి కానీ, తీవ్రవాదుల గురించి కానీ ఆయన చర్చలు జరుపుతాడు. అంటే ఇలా ఆఫీసర్లతో చర్చలు, వాళ్ళని ఎట్లా నిర్మూలించాలని చర్చలు జరుపుతాడు. అట్లాంటి వ్యక్తి యొక్క ఫోన్ ట్యాప్ చేసిర్రా, అసలు ఫోన్లో కూడా మాట్లాడుకోలే. మరి అందులో ఏమన్నా స్పై కెమెరా లాంటివి ఏమన్నా వాళ్ళ రూమ్లో పెట్టిర్రా? లేకపోతే పవన్ కళ్యాణ్ అయితే చెప్పాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్తే పవన్ కళ్యాణ్ ఖండించాడు కదా. అంటే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ మీకు చెప్పిండంటురా? అంటే నాదెండ్ల మనోహర్కు పవన్ కళ్యాణ్ మధ్యలో కూడా పెడతారా? అంటే ఇదంతా మీకు ఎందుకు స్టోరీ చెప్పుకొస్తుందంటే ఇప్పుడు ఇడుపు కాగితం కూడా ఇట్లాంటిదే. అంటే అక్కడ ఏమైంది తెలుసా, నాగేశ్వరరావు మాట్లాడంగానే అసలు మా తెలంగాణ ఇట్లా అంటారా అని చెప్పి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు తెలంగాణ వాదులు. అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడింది అమిత్ షా గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిందని తెలంగాణకు సంబంధం లేదు. అయినా కానీ తెలంగాణ పదాన్ని తీసుకొచ్చి మా తెలంగాణ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు
ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పి ఆ రోజు నుంచే నరేటివ్ ఆంధ్ర తెలంగాణ అని క్రియేట్ చేసి ఈ రాజకీయ నాయకులు పబ్బం గడపాలని అక్కడ స్కెచ్ చేసి ఇప్పుడు ఇడుపు కాగితంకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రాల నుంచి ఏదన్నా ఒక పార్టీ నుంచి ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిర్రా, లేదంటే వాళ్ళ అఫీషియల్ అకౌంట్లో ఎక్స్ అకౌంట్లో కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ ఫేస్బుక్ అకౌంట్లో పెట్టుకుర్రా? ఎవడో ఫాల్త్ గాడు అసలు వాడికి అర్థమై మాట్లాడిండా అని తెలియకుండా తెలియదు, అతను ఎవరో తెలియదు, రెప్యుటేటెడ్ పర్సన్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏం పెట్టిండు, నాకు ఇడుపు కాగితం అంటే అర్థం కాలేదు, ఎవరన్నా తర్జన భర్జన చేస్తాడని అది పాజిటివ్లో అడుగుంటాడు, సరే నెగిటివ్లో అడుగుంటాడు. ఒకవేళ పాజిటివ్లో అడుగుంటే నిజంగా తెలియకపోవచ్చు. ఇప్పుడు జనరేషన్ ఉన్న వాళ్ళకి, తెలంగాణలో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిమందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద పాష్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు ఉంటారు, ఒక 10వ తరగతి 8వ 9th అయిపోయిన వాళ్ళను ఇడుపు కాగితం అంటే కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. అలాగ వరి గింజలు అంటేనే ఏ చెట్టుకు మొలుస్తాయనే పిల్లలు కూడా ఉన్నారు. అతను తెలియకుండా అడిగి ఉండొచ్చు. సరే ఒక రకంగా సెటరికల్ అనుకుందాం మీరు చెప్పినందుకు. అతను మాట్లాడింది తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ప్రజలందరూ మాట్లాడినట్టు కాదు కదా. ఆయన ముఖ్యమంత్రి కాదు, డిప్యూటీ ముఖ్యమంత్రి కాదు, ఎవరో కాదు, ఎవడో పెట్టిండు. అట్లాంటి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత ఏ ఛానల్లో నా కింద నన్ను బూతులతో పెడతారు, ఇష్టానుసారంగా పెడతారు. అట్లాంటిగా బీఆర్ఎస్ వాళ్ళు అంతా ఫాల్తు కావాలన్నట్ట. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకడు కాదు 100 మంది కూడా పెడతారు. 100 మంది పెట్టినంత మాత్రాన నేను ఇప్పుడు కేసీఆర్ పెట్టించిండు, కేసీఆర్ ఫాల్త్ గాడు, కేటీఆర్ ఫాల్త్ గాడు, హరీష్ రావు ఫాల్త్ గాడు, దొరల అహంకారం, ఇది దొరలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు మధ్య జరుగుతుంది, ఈ దొర అహంకారంతో బీసీ మీద పెట్టించిండు, ఇది బీసీలకు దొరలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని నేను ఎప్పుడు చెప్పలే. చేయొచ్చు కదా. ఇప్పుడు నేను ఒక బీసీ యాదవ్ బిడ్డను పట్టుకొని లా కొడుకులు ఈ కొడుకులు ఇది సాసు నోటికి చెప్పరాని లాంగ్వేజ్తోని నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వచ్చి పెడతారు. ఈవెన్ మైపాల్ చచ్చిపోయాడని రిప్ అని కూడా పెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి పెట్టినంత మాత్రాన అప్పుడు కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని దరిద్ర పార్టీ ఫాల్తుగాళ్ళు వాళ్ళే పెట్టించారు. వాడికి ఎస్సీ ఎస్టీ బీసీల సంస్కృతి తెలుసా, ఎస్సీ ఎస్టీ బీసీల కల్చర్ తెలుసా, ఎస్సీ ఎస్టీ బీసీలను గౌరవించడం తెలుసా, దొరల మస్తికచ్చి పెట్టించారని నేను ఎప్పుడన్నా అన్నానా? వాడు తెలిసి పెట్టిండా తెలియక పెట్టిండా మనకు తెలియదు అని నేను బీఆర్ఎస్లో వదిలేసిన. అట్లనే ఆంధ్ర ప్రాంతమా వాడు తెలంగాణ ప్రాంతమా లేకపోతే వీళ్ళే అకౌంట్లు క్రియేట్ చేసి పెట్టించుకున్నారా కూడా మనకు తెలియదు. ఇప్పుడు పెట్టి మీడియాలో ఏదైనా జరుగుతుంది, ఎందుకంటే ఫేక్ అకౌంట్లు కూడా మస్తు అకౌంట్లు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళే ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఆ ఫేక్ అకౌంట్ ద్వారా ఇది రాజేయాలని ఫిక్స్ అయినప్పుడు ఎట్లన్నా రాజేస్తారు కదా. ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు, ఆయననే పెట్రోల్ పోసుకోవాలని ట్రై చేసిండు. అప్పట్లో పెట్రోల్ పోసుకుంటుంటే నిజంగా పోసుకుంటుండే అని భయపడి శ్రీకాంతాచారి నిజంగానే పోసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కాల్చుకొని చచ్చిపోయాడు. హరీష్ రావు పోసుకోలే, మళ్ళీ ఇక్కడ యాదవ్ ఎన్సీసీ గేట్ కూడా పోసుకొని చచ్చిపోయాడు. కానిస్టేబుల్ కిష్టయ్య కూడా కాల్చుకొని చచ్చిపోయాడు. అంటే ఇట్లా హరీష్ రావు అప్పుడు ఎట్లయితే రెచ్చగొట్టినట్టు ఇప్పుడు ఏమైనా కుట్రలు వంతుండొచ్చు. అప్పట్లో బాల్కా సుమన్ కూడా ఎవరన్నా కనబడితే అజ్జేయనరా ఇజ్జేయనరా అని అనేటోళ్ళట, రెచ్చగొట్టాడట. ఇప్పుడు మొన్నటికి మొన్న బాల్కా సుమన్ అన్నాడు, రైల్వే పట్టాలు పీక్ పడేయండి, సింగరేణి ఆఫీసులు కాల్చి పడేయండి, మొత్తం ఏదున్నా మనం చూసుకుంటాం, ఫండింగ్ అదే వస్తుంది అంటారు. మరి ఇప్పుడు ఫండింగ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు, మరి దేశపతి శ్రీనివాస్కు, మరి వైసీపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా ఇస్తుర్రా? అదే మరి వాళ్ళు ఏమన్నా కలిపి ఇస్తుర్రా అనే డౌట్ వస్తుంది. మాట్లాడే వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళా. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు దోస్తులు అనేది చాలా మంది మనం చూసాం. ఎందుకంటే అందరూ తెలిసి జగమెరుగు చచ్చిపోయింది. అవును. అంటే ఒక విషయాన్ని మనం తీసుకుంటే ఎన్ని రకాలుగా దాన్ని ప్రాపగండ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇడుపు కాగితం అనే దాని మీద ఇంత రచ్చ జరుగుతుందన్న అసలు ఘోరంగా. ఇది సినిమా ఇండస్ట్రీలో ఆ కవిత గారు పవన్ కళ్యాణ్ పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదే నేనైతే ఇప్పుడు ఎవరైనా సరే ఏమంటుందంటే ఇడుపు కాగితం అంటే మీకు తెలియకపోతే పవన్ కళ్యాణ్ అడగండి, ఆయన అయితే బాగా చెప్తాడు, ఎందుకంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను అన్న కాన్సెప్ట్లో ఆవిడ అంటే అది కూడా ఎటకారమే. ఇప్పుడు అట్లా అంటే తెలంగాణలో కూడా చాలా మందికి విడాకులైనాయి. తెలంగాణలో కూడా చాలా మందికి విడాకులైనాయి. పవన్ కళ్యాణ్ని అడగాల్సిన అవసరమే ఉంది. చాలా మంది తెలంగాణలో ఎవరు విడాకులు తీసుకోవట్లే, తెలంగాణలో ఎవరు ఇడుపు కాగితం తీసుకోవట్లే. అసలు నువ్వు మనం కోర్టుకి వెళ్తే, విడాకుల సివిల్ కోర్టులకు వెళ్తే విడాకుల కోసం ఒక మొదటిసారి కాదట, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 5వసారి ఇడుపు కాగితం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇప్పుడు పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయా? పెళ్ళిళ్ళైనా నెల రోజులకు వారం రోజులకే ఇడుపు కాగితాలు అవుతున్నాయి. అంటే ఎవరినైనా అనకూడదు అనేది నా అభిప్రాయం. ఆయన ఒక్కడే కాదు, ఈ నచ్చకపోతే ఇప్పుడు ఒక రూమ్లో ఉన్నాం అనుకో, 4 మగోళ్ళం ఒక రూమ్లో ఉంటే మనకే ఎప్పుడైనా గొడవలు అవుతుంటాయి.
10th చదివిన ఇంటర్ చదివినప్పుడు డిగ్రీ చేసినప్పుడు. అట్లాంటిది లేడీస్ ఒక నలుగురున్న గొడవలు అవుతుంటాయి ఒక ఇంట్లో. అసలు ఒక్క ఇంట్లో తల్లి తండ్రి అన్నదమ్ములు అక్కయ్యలు ఉంటేనే గొడవలు అవుతాయి. అట్లాంటిది భార్యతో గొడవలు అయి ఉంటాయి. గొడవలు పెద్దగా అయినప్పుడు భర్త తప్పు ఉండొచ్చు, భార్య తప్పు ఉండొచ్చు, లేదంటే ఇద్దరు తప్పు ఉండొచ్చు. ఇద్దరు తప్పుడు విడిపోవడానికి రాజ్యాంగం హక్కు కల్పించింది, విడిపోతారు. ఆ మాత్రం దానికి అంటే ఎవరిని పర్సనల్గా అనకూడదు అనేది నా అభిప్రాయం. అసలు దీన్ని రాజకీయ రంగు పులుపుతున్నారన్న ఎలా 100% తెలంగాణలో మళ్ళీ ఓట్లు కొల్లగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీని అయితే అలా అనుకుంటారు. అసలు సంబంధం లేదు కదా. ఇప్పుడు రాజకీయ పార్టీ స్పందించాల్సిన అవసరం ఏముంది? అసలు పెట్టినోడేవాడు పోనీ ఒక బాగా మాజీ ఎంపీయా మాజీ ఎమ్మెల్యేనా, ఒకవేళ అన్న ఆ ఒక్కడి అభిప్రాయం మీద ఒక్కొని అనాలి. ఆంధ్ర ప్రజలను, రాయలసీమ ప్రజలను, ఇప్పుడు రేపు మన అమెరికాకు భారతదేశం నుంచి చాలామంది పోయారు. కొందరు దొంగతనం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. భారతదేశం నుంచి పోయినోడే అక్కడ లోకల్గా దొంగతనాలు చేసిర్రు అనేది కూడా ఉంటుంది డల్లాస్లో. ఇప్పుడు వాడు ఒక్కటి దొంగతనం చేస్తే ఇక భారతీయులు అందరిని అంటారా? వాడేవాడో ఫాల్తుగా. ఇంకోటి ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి గ్రామంలో ఒక్కడో ఇద్దరు లంగా లఫుట్గాలు ఉంటారు. ఆ లంగా లఫుట్గాలను పట్టుకొని దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి డింగాడు చేయమంటే ఇది ఓట్ల కోసమే. ఈ రాజకీయం చేయడంలో బీఆర్ఎస్ వాళ్ళు బాగా మొత్తం దిట్ట. కాబట్టి తస్మాత్ జాగ్రత్త తెలంగాణ యువత. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా మమ్మల్ని రెచ్చగొట్టి ఒక 1200 మంది కాళ్ళే చచ్చిపోయేటట్టు రెచ్చగొట్టి తెలంగాణ వస్తే అందరి జీవితాలు బాగుపడతాయని చెప్తే తర్వాత కొన్ని లక్షలాది మంది ఉద్యమంలో పాల్గొని అందరి జీవితాలు నాశనం చేసుకుంటే కొద్ది మంది జీవితాలే కోట్లకు పడగెత్తి బాగుపడ్డరు. కాబట్టి ఇట్లాంటి రాజకీయ నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని కోరుకుంటున్నారు.